అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. టాలీవుడ్ స్టార్ నటులు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో ఆయన ఇంట్లోని మరణించారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోటా శ్రీనివాసరావు కంకిపాడు 1942 జూలై 10న జన్మించారు. బాల్యం నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి. సినిమాలలోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో పనిచేశారు కోటా శ్రీనివాసరావు. కోటా శ్రీనివాసరావు తండ్రి కోటా సీతారామాంజనేయులు కంకిపాడులో పేరొందిన డాక్టర్. దీంతో తండ్రిలాగే డాక్టర్ కావాలని అనుకున్నారు కోటా. కానీ నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండటం వల్ల నటన వైపు అడుగులు వేశారు. బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే తరచూ నాటకాలు వేసేవారు. ఆ సమయంలో తనకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన మాత్రం లేదు. 1977లో కోటా ఆయన స్నేహితులు కలిసి ప్రాణం ఖరీదు అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకం నిర్మాత క్రాంతి కుమార్కు బాగా నచ్చింది. దీంతో దానిని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాటకంలో నటించిన వారందరినీ తన సినిమా కోసం తీసుకుని ప్రాణం ఖరీదు పేరుతోనే ఆ సినిమాను నిర్మించారు క్రాంతి కుమార్. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు కోటా. ఆ సినిమా ద్వారానే మెగాస్టార్ చిరంజీవి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు కోటా శ్రీనివాసరావు. 1986 వరకు సినిమాలను సీరియస్ గా తీసుకొని కోటా ప్రతిఘటన చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే అహనా పెళ్ళంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగిన కోటా 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, దక్కని, మలయాళం చిత్రాల్లో దాదాపు 750కి పైగా సినిమాలలో నటించారు. ఆయనలో నటుడే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. తమిళ నటులు గౌండమణి, మన్ని వన్నన్లకు తెలుగులో ఆయన గాత్రదానం చేశారు. ఇక కోటా శ్రీనివాసరావు మంచి సింగర్ కూడా. అక్కినేని అఖిల్ నటించిన సిసింద్రిలో, ఓరినాయనో, గబ్బర్ సింగ్ లో మందుబాబులం మేము మందుబాబులం పాటలు మాస్ ను ఒక ఊపు ఊపేశాయి. సుదీర్ఘ కెరీర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 9 నంది అవార్డులు, ఒక సైమా అవార్డుతో సినీ రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అలాగే 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ఆయన. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో మొత్తం 9 నంది పురస్కారాలు అందుకున్నారు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీస్, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించిన కోటా ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోటా శ్రీనివాసరావు భర్తీ చేశారు. 1968లో రుక్మిణితో వివాహం జరగ్గా ఈ దంపతులకు 2 కూతుళ్లు, 1 కొడుకు ఉన్నారు. కొడుకు కోటా ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మరణించారు. కోటా శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా డయాలసిస్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాలివేలు కూడా తొలగించారట. దీంతో అప్పటి నుంచి కోటా శ్రీనివాసరావు ఆరోగ్యం మరింత క్షీణించినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో హైదరాబాద్లోని ఫిలింనగర్లో కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఇక ఆయన మరణం నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, మంత్రులు, రాజకీయ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే కోటా శ్రీనివాసరావు పార్థివ దేహానికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.